ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమ రాబోతుంది. 1,50,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 మందికి ఉపాధి అవకాశాలే లక్ష్యంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో కోటి మంది అధికారంలోకి వచ్చాక పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నారు. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర ఇండస్ట్రియల్ హబ్గా మారిపోతుంది. సాగర్ తీరం అంటే అందరికీ గుర్తుకొచ్చేది వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా పెరుగంచిన ఆర్ఎన్ఏఎల్తో పాటు చుట్టుపక్కల ఎన్నో పరిశ్రమలు, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహానగరం తాజాగా మరో అడుగు ముందుకేసి ఉమ్మడి విశాఖ జిల్లాలో మరో స్టీల్ కర్మాగారం రాబోతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ చొరవతోటి పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యమని భావించిన సర్కార్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పల్ స్టీల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఉక్కు కర్మాగారంతో ఉత్తరాంధ్రలో మరో స్టీల్ సిటీకి అంకురార్పణ జరుగుతుంది. 1971లో శంకుస్థాపన జరిగి 1989లో విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కారణంగా విశాఖ శివారులోని గాజువాక ప్రాంతం భారీ ఇండస్ట్రియల్ ఏరియాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో నక్కపల్లి ప్రాంతం పారిశ్రామిక వాడగా అభివృద్ధి కాబోతోంది. గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పల్ సంస్థలు మొదటి దశలో 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాయి. 2,200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఉక్కు పరిశ్రమలో ఏడాదికి 8.2 టన్నుల స్టీల్ ఉత్పత్తి చేస్తారు. రెండో దశలో మరో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతారు. ఒక స్టీల్ ప్లాంట్ వస్తే దానికి అనుబంధంగా సమీపంలో వందలాది చిన్న పరిశ్రమలు ఏర్పడతాయి. ఈ పరిశ్రమల ద్వారా నేరుగా 30,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మిట్టల్ ప్లాంట్ కారణంగా అనుబంధ పరిశ్రమలు వస్తే అదనంగా పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. మొత్తం 1,00,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పల్ సంస్థలు స్టీల్ ప్లాంట్ పోర్టు కోసం 1,50,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలతోటి ప్రపంచ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులకు సిద్ధమవుతున్నారు. మార్చి 23న ముఖ్యమంత్రి సహా కేంద్ర మంత్రులు మిట్టల్ స్టీల్కు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే మిట్టల్ స్టీల్ నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లను అధికారులతోటి స్వయంగా పరిశీలించి తగు సూచనలు ఇస్తున్నారు. ఎప్పటి నుంచో కలగంటున్న ఆ తరుణ రానే వచ్చింది. ఈ రోజు ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్త ఆధ్వర్యంలో పాయకరపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో ఈ చందనాడ, ఈ మూలపార గ్రామాల దగ్గర రేపు భూమి పూజ కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ నారా లోకేష్ గారు, అదేవిధంగా మన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేలు, అదేవిధంగా ముఖ్యంగా దీన్ని దీవించడానికి అశేషమైన ప్రజానికి అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈ పండుగ వాతావరణంలో జరగబోయే భూమి పూజ కార్యక్రమం ఒక భూమి పూజ కార్యక్రమే కాదండి, నిజంగా ఒక నవశకానికి ఒక నాంది పలికినట్టుగా మేము అందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే పాయకరపేట నియోజకవర్గం అంటేనే వెనుకబడిన నియోజకవర్గం మన దగ్గర నుంచి ఈ రోజు పాయకరపేట నియోజకవర్గమే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న నియోజకవర్గంగా మేము భావించే మంచి తరుణాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా అందజేశారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ రెండు సంయుక్తంగా కలిసి ప్రధానమంత్రి గారు చొరవతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నక్కపల్లి మండలంలో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకం. ఈ స్టీల్ ఫ్యాక్టరీ వల్ల ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కలిగితే నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ భూములిచ్చిన రైతులు, నిర్వాసితులైనటువంటి వెళ్ళిపోయిన పేదలు అందరూ కూడా త్యాగఫలం ఈ రోజు ఈ కంపెనీ రావడం వల్ల వాళ్ళ త్యాగాలకి మంచి జరిగిందని అనుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చిన భూములకి విలువ ఉన్నదని నేను నమ్ముతున్నాను. అటువంటి కంపెనీని తీసుకుని వచ్చినటువంటి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు మన సీఎం రమేష్ గారు, పాయకరపేట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మరియు హోంమంత్రి శాఖ మంత్రులు వంగలపూడి అనిత గారికి నేను ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఘనంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ ఏఎంఎన్ఎస్ స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమం ఎంతో ఘనంగా వైభవంగా జరగబోతా ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా పూర్తిగా నిరుద్యోగులుగా ఉండి
పూర్తిగా వెనకబడినటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా తలరాతలు మారి కుటుంబాలు బాగుపడే అవకాశం ఉంది.